అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ సినిమాను రాజకీయాలని వేరు చూసి చూడలేని ఒక పరిస్థితి ఉంది. సినిమాలకి రాజకీయాలకు మధ్య అవినాభావ సంబంధం రోజు రోజుకు పెరిగిపోతుందనే ఒక ఇది ఉంది. సో ఈ పరిస్థితుల్లో అసలు సినిమాలకు రాజకీయాలకు ఉన్న సంబంధం ఏంటి? సినిమాల ద్వారా రాజకీయాలను ప్రభావితం చేయొచ్చా, లేదా రాజకీయాల్లో సినిమాను వాడుకొని జనాన్ని ప్రభావితం చేయవచ్చా? ఇలాంటి అనేక అంశాలను మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు సినిమా రాజకీయం అనేది ఒక అవిభక్త కవలల్లాగా మారిపోతుంది ప్రస్తుతం సొసైటీలో. ఒక సినిమా ప్రొడ్యూసర్గా చెప్పండి సార్, అసలు ఈ సినిమా రాజకీయం అనేది కలిసిపోవడం అనేది సమాజానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? అంటే ఈ సమాజం సినిమానికి రాజకీయానికి కలపటం అనేది వచ్చే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఇక్కడ రొనాల్డ్ రీగన్ గారు, వీళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది తప్ప పర్టికులర్ ప్రొఫెషన్ మీద ఆధారపడి ఉండదు. ఓకే, ఇదేమవుతుందంటే గ్లామర్ పనికి వస్తుంది వాళ్ళు తయారవటానికి, రాజకీయ నాయకులుగా తయారవటానికి, ఉద్యోగిస్తానికి వాళ్ళకి పనికి వస్తుంది తప్ప ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే పెర్ఫార్మెన్స్, అంటే వాళ్ళు ప్రజలకి ఇచ్చే రిజల్ట్, గెలిపించిన తర్వాత వాళ్ళు చేసే పనులను బట్టి ఉంటారు. లేకపోతే చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. అవును, అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లో. అవును సార్. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి అందరూ ఓడిపోయారు. ఎన్టీ రామారావు కూడా ఓడిపోయారు. సో అది కాదు పాయింట్. ఏంటంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు మనకి ఇస్తున్నారు, అనుకున్నది ఇచ్చారా లేదా, డెలివరీ చేశారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. డెలివరీ చేస్తే ఉంటారు, లేకపోతే ఉండరు. సార్, ఒక ప్రొడ్యూసర్గా రాజకీయాలు, సినిమాలు, ఆ బంధాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? ఏం లేదండి, రాజకీయ నాయకులు ఎక్కువగా సినిమా వాళ్ళని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ మొదటి నుంచి కూడా జనం రావటం అనేది కొంచెం బిగినింగ్లో, స్వతంత్రం వచ్చిన కొత్తలో ఏంటంటే జనం వచ్చేవారు. పొలిటికల్ నాయకులకు కూడా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండేవారు సార్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు కానీ, వాళ్ళు తెచ్చిన స్వతంత్రం మూలాన వాళ్ళకి సినిమా హీరోల కంటే వాళ్ళకి ఎక్కువ ఉండేది. పోగా ఏమైపోయిందంటే సినిమాలు పెరగటం, సినిమాలు రావటం, సినిమా హీరోలు రావటం, తరాలు మారటంతో సినిమా వాళ్ళ గ్లామర్ పెరిగింది. సో సినిమా వాళ్ళని పిలిస్తే మనకి ఫ్రీగా జనం వస్తారు అనే దాంతో సినిమా వాళ్ళని తీసుకురావటం మొదలెట్టారు. ఈ కొంతకాలం అయిపోయినాక డబ్బు లేకపోతే జనం రాని పరిస్థితి వచ్చిన కాడి నుంచి ఏం చేశారంటే ఎక్కువ సినిమా వాళ్ళని పిలవటం మొదలెట్టారు. సో ఎట్లాగూ మనం పిలుస్తున్నారు, మనం వెళ్తున్నాం కదా, మనం ఎందుకు రాజకీయ పార్టీలు పెట్టకూడదని వీళ్ళు తయారయ్యారు. బట్ వేరే పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు కానీ, ఎంజీఆర్ గారు కానీ వేరే పరిస్థితుల్లో వచ్చారు. వాళ్ళు అలా ఎందుకో రావటం కాదు కానీ, ఏదో వాళ్ళు చేసిన సినిమాల్లో ఇన్స్పైర్ అయ్యారో ఏదో కానీ మొత్తానికి వచ్చారు. వచ్చినాక వాళ్ళ మార్పు చాలా కనపడింది. బిఫోర్ ఎంజీఆర్, ఆఫ్టర్ ఎంజీఆర్ లాగా తమిళనాడు, బిఫోర్ ఎన్టీఆర్, ఆఫ్టర్ ఎన్టీఆర్ లాగా తెలుగుదేశం, ఆంధ్ర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు తేడా ఉందండి. ఓకే. సో వాళ్ళ ఆలోచన విధానంతో పార్టీలు నిలబడ్డాయి. అప్పుడు వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళ పార్టీలు నిలబడ్డాయి. సార్, ఇప్పుడు ప్రస్తుత సమయంలో సినిమాలపై రాజకీయాల ప్రభావం ఎలా ఉంది సార్? అంటే చరిత్రను వక్రీకరించే సినిమాలు, తర్వాత ఏమంటారు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే ఒక భావజాలానికి, ఒక సిద్ధాంతానికి అనుగుణంగా మొత్తం చరిత్రను మార్చేసే సినిమాలు కూడా చాలా వస్తున్నాయి. అవును. సో ఇప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది సార్? ఆ ప్రభావం ఉంది. ఇప్పుడు అదే ప్రభావితం చేస్తాను ప్రజల్ని. ఇప్పుడు రాజకీయంగా వక్రీకరించిన కథలు, జరిగినట్టు చెప్పే కథలు, జరిగినవి కూడా జరగలేదని చెప్పే కథలు, ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో జనం ఇప్పుడు ఓపిక లేదు. నెట్లోకి వెళ్ళి చరిత్ర ఎతకటం, లేకపోతే చరిత్ర పుస్తకాలు తిరిగేయటానికి వాళ్ళకి ఓపిక లేదు. సో నేను చెప్పిందో మీరు చెప్పిందో నమ్మేసే పరిస్థితులు, తొందరగా సినిమా 2 గంటల సినిమాలు వాళ్ళు ఏది చెప్తే అది నిజం అనుకునే పరిస్థితిలో ఉంటున్నారు. సో దానివల్ల
సార్ ప్రభావితం ఏమి చేయవు కానివ్వండి, అబద్ధాలు నిజాలుగా నమ్మించే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి వక్రీకరించిన చరిత్ర సినిమాలు జనంపై ప్రభావం చూపుతాయంటారా? జనంపై అంటే కూడా అంటే ఓట్ల రాజకీయానికి పనికొస్తాయంటారా? పనికొస్తాయి సార్. పనికొస్తాయి. ఓకే. సో ఓట్లు వేయడానికి కూడా ఈ సినిమాలు డెఫినెట్గా పనికొస్తాయి. అంటే నేను ఒక అబద్ధాన్ని నిజంగా చూపిస్తున్నాను, అది చెప్పే విధానం కూడా బాగా చెప్పాను అనుకోండి, సో డెఫినెట్గా నాకు ఇంకా నమ్మకం పెరుగుతుంది కదా. సో ఇప్పుడు మనం తమిళనాడు చూసాం. రీసెంట్గా గ్లామర్తో రాజకీయాలు లేకొచ్చి సక్సెస్ అయిన ఒక చరిత్ర సృష్టించిన విజయ్ ఇది మనం తమిళనాడులో చూసాం సార్. అంటే కేవలం గ్లామరే అవసరమా రాజకీయాల్లోకి రావాలంటే? అంటే ఒక సామాన్య ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకపోతే చిత్తశుద్ధి కావాలండి. ఇప్పుడు అతను రాచాడంటే ఆల్రెడీ ఒక 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచో సామాజిక కార్యక్రమాలు వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా చేస్తున్నాడు. అతను ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల్లోకి అతని పేరు వెళ్ళింది, అతను వెళ్ళాడు. కాబట్టి ఇవాళ ఎలక్షన్ పెడితే ఎలక్షనీరింగ్కి జనం దొరకకుండా అంటే మొత్తం అంత ఈజీ కాదు. ప్రతి ఊళ్ళోనూ వాళ్ళకి కోర్ కమిటీలు కావాలి. సో వీళ్ళందరినీ చేసుకుని అంటే అతను ఆల్రెడీ ఎప్పుడు 15-20 ఏళ్ళ నుంచి మొదలుపెట్టి ఉన్నది కాబట్టి ఇవాళ ఈజీగా గెలవగలిగాడు. మిగిలిన వాళ్ళు అయితే అంత ఈజీగా గెలవటం కష్టం. ఓకే సార్. ఈ మధ్య ఇంకో ట్రెండ్ బాగా వస్తుంది సార్, పొలిటికల్కి సంబంధించి బయోపిక్లు వస్తున్నాయి. చాలామంది లీడర్లు అవి రకరకాల వ్యక్తులకు సంబంధించి బయోపిక్లు ఉంటాయి. సో ఈ బయోపిక్ల ట్రెండ్ అనేది రాజకీయంగా కలిసి వస్తుందా రాజకీయ పార్టీలకు, లేకపోతే అది ఒక పెట్టుబడి లాస్గా మిగిలిపోతుందా? అంటే ఈ బయోపిక్లన్నీ ఎక్కడ వస్తున్నాయి అంటే మీకు పొలిటికల్గా వాళ్ళ పార్టీలని డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ పార్టీల నాయకుల్ని చూపిస్తానికో తీస్తున్నారు, కానీ పెద్దగా ఆడతల సినిమాలు 1 or 2 ఫిలిమ్స్ పెద్దగా ఉన్నాయి. కానీ ఇన్ జనరల్ మీరు తీసుకుంటే బయోపిక్స్ అన్నీ ఫ్లాప్లే, మెజారిటీ బయోపిక్లు అన్నీ ఫ్లాప్లే. ఇది హిట్ అయిన 1-2 సినిమాలు చెప్తున్నారు, కానీ 100ల్లో వచ్చినాయి ఈ మధ్య, అన్నీ పోయినాయి. సో ఈ ఊరికి వేస్ట్. అంటే ఈ పొలిటికల్ పార్టీస్లో కానీ లేకపోతే కొంతమంది నాయకుల్ని మెప్పిస్తానికి కానీ కొంతమంది తీసే సినిమాలు అవన్నీ అంతే. అవి కన్సిడర్ సొంత ఇమేజ్ పెంచుకోవడానికి, అంటే వీళ్ళు పెంచుకోవడానికో వీళ్ళ అవసరాలు తీర్చుకోవడానికో దేనికో తీస్తూ ఉంటారు. సార్ ఈ ఒక సినిమా నిర్దిష్టంగా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ సినిమా జనాన్ని ఏ విధంగా ఆకట్టుకుంటుందంటారు? అంటే సినిమా తీసే విధానం అండి. సినిమాని ఎప్పుడైనా కానీ మీరు ఆ పర్టికులర్ పార్టీకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యకాలంలో మన తెలుగుదేశానికి అగైనెస్ట్గా కొన్ని సినిమాలు తీశారు. అవును, పెద్ద డైరెక్టర్లు పెద్ద ఇదిగానే తీశారు, ఆడలేదు సార్, కూడా పోలేదు థియేటర్లో. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకి అనుకూలంగా కొన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చినాయి, సెన్సేషనల్ హిట్స్ అయినాయి. దురందరే ఎగ్జాంపుల్, అట్లా చేసి సూపర్ సెన్సేషనల్ హిట్ అయినాయి. ఈ నిజాల అబద్ధాల ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటే ఇవన్నీ తర్వాత సంగతి. బట్ అంటే చెప్పిన విధానం, కథ చెప్పే విధానం కరెక్ట్గా ఉండాలి. కథ చెప్పే విధానం ఉంటే అది సినిమాగానే చూసేస్తారు. దాంతోపాటు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సక్సెస్ఫుల్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది జనం మీద. ఓకే సార్. ఇంకోటి, ఈ మధ్య అంటే రాజకీయాలు ఎంతలాగా మారిపోయాయంటే సినిమాల ద్వారా కుల ప్రాంతీయ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు కూడా చాలా జరిగాయి. అంటే మనం బాలీవుడ్లో కానీ మన దీంట్లో కానీ. సో ఇలాంటివి సమాజాన్ని రెండుగా చీలుస్తాయి కదా. మరి ఇట్లాంటి సినిమాలకి సెన్సార్షిప్ ఏమీ అడ్డుకట్ట వేయదా సార్ మామూలుగా? అంటే ఇప్పుడు మనం సెన్సార్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభుత్వాలు సెన్సార్ని మెంబర్స్ని కానీ సెన్సార్ ఇది కానీ ఉద్యోగాలు కానీ ఇస్తారు. సో వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారు కదా. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఆపుతారు తప్ప ప్రభుత్వానికి ఫర్గా ఉండే మీరు చెప్పిన కారణాలు ఉన్నా కానీ పట్టించుకోరు. అది అపోజిషన్ వాళ్ళు చేస్తే డెఫినెట్గా కట్ అవుతాయి, వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తే కట్ అవ్వవు. అదే న్యూట్రల్ మనుషులు తెలియక చేసినా కానీ కట్ అవుతాయి. సో అక్కడ అంటే సెన్సార్షిప్లో పూర్తిగా రాజకీయ ప్రభావిత పోస్టులు కాబట్టి
అక్కడ ఎవరైతే వాళ్ళకి ఆ పదవులు ఇచ్చింటారో వాళ్ళకు అనుకూలంగా ఉన్నవి సెన్సార్షిప్ ఉండవు. న్యాచురల్గా అంతే కదా సార్, ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాటిని ఆపుతారు. అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే ఉండదు, ఏ ప్రభుత్వం అయినా అట్లాగే ఉంటుంది. అంటే మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు, మీకు అగెనిస్ట్గా నేను ఎందుకు వెళ్తాను? చెప్పరు. అవును, అంతే కదా, వెళ్ళను కదా. సో మీకు ఫర్గా ఏది వచ్చినా కానీ బాగుంది అంటాను, మీకు అగెనిస్ట్గా వస్తే వద్దయ్యా అంటాను. అవును, సింపుల్ అంతే. అవును సార్. సార్ ఇంకా కొన్ని సినిమాలు అంటే ఎంతదా కొన్ని దిగజారిన సినిమాలు కూడా చూసాం మనం చాలా మటుకు. అంటే వ్యక్తులను చాలా కించపరుస్తూ ఆ లీడర్ల ఆహార్యాన్ని వాళ్ళని గతంలో కూడా వచ్చాయి చాలా. అంటే ఎన్టీఆర్ గారి టైంలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయని అంటే మీకు తెలిసి ఉంటుంది. సో ఇలాంటి సినిమాలను జనం ఆదరిస్తారా? మనం చూసాం, ఆదరించలేదు, అది ఒకటే ఆదరిస్తారు. అది నేను చెప్పాను, ఏదైనా కానీ మన సినిమా చెప్పే విధానం. అవును సార్. ఈ ద్వేషంతో తీసే సినిమాలు అంటే హడావిడిగా తీసేసి వాళ్ళని అల్లరి చేద్దాం అనుకుని చేసే సినిమాలు మేజర్గా సక్సెస్ అవ్వవు. ఇది ఒకటే తప్ప ఫ్లూక్లో అయితే అవ్వచ్చు కానీ, బట్ మేజర్గా ఎలక్షన్ ముందు వాళ్ళని బద్నాం చేద్దామని తీసే సినిమాలు ఉంటాయి, అవి వర్కౌట్ అవ్వవు. డబ్బులు దండగ తప్ప ఏముండదు ఏ పొలిటికల్ పార్టీకైనా. ఓకే. బట్ నిజంగా సీరియస్గా తీసే సినిమాలు సీరియస్గా జరిగిన సంఘటనల్ని సరిగ్గా వాడుకొని కరెక్ట్గా స్క్రీన్ ప్లే చేసి ఒక మంచి కథ తయారు చేసుకుంటే సినిమాలు ఆడతాయి. అది మీరు చెప్పిన దూరం వర్కౌట్. సార్ ఇప్పుడు అంటే మన దేశంలో, మనం రాష్ట్రం వదిలేసి దేశానికి వెళ్దాం. మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఒక వ్యక్తికి ఎవరైతే అధికారంలో ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా సినిమా తీసే స్వేచ్ఛ కానీ పరిస్థితులు కానీ దర్శకులకు నిర్మాతలకు ఉంటున్నాయా సార్? ఉంటున్నాయి కానీ అంత స్వేచ్ఛ ఉండదండి ఇప్పుడు. ఎందుకంటే రకరకాలుగా వచ్చినాయి. ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా వరకు లేదు. ఓ పేరు వాడకూడదు, పలానా హీరో పేరు, పలానా నాయకుడి పేరు, మనం పేరు డైరెక్ట్గా పెట్టకూడదు. పెడితే సెన్సార్ యాక్సెప్ట్ చేయదు. కొన్ని ఇన్సిడెంట్స్ మనం చెప్తే అవి యాక్సెప్ట్ చేయవు. సో రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇంతకు ముందులాగా పరిస్థితులు లేవు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయరండి. ఓకే సార్, భవిష్యత్తులో ఈ సినిమా రాజకీయ బంధం మరింత బలపడుతుందా, లేకపోతే ఇట్లనే ఉంటుందంటారా? అంటే ఇప్పుడు రాజకీయాన్ని ఎదుర్కొనడానికి సినిమాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి, సినిమాల మీద కాదు, సినిమా ఆర్టిస్టుల మీద ఆధారపడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాయకుడు కావాలి అనుకోండి, అభిజిత్ లాగా ఎవరు ఎందుకు రావట్లేదు, అలా ఎందుకు రావట్లా? వచ్చిన మనాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? చేసుకోరేమో. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు అప్పుడు తెలుగు ఆంధ్రలో మన సెపరేట్ ఆంధ్ర ఉద్యమం కోసం, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కోసం వచ్చినప్పుడు ఆయన నాయకుడు అయ్యాడు. అట్లా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే అట్లా మళ్ళీ కొత్తగా ఉద్భవిస్తానికి ఎవరైనా పుడతారా అంటే డోంట్ నో. ప్రస్తుతానికైతే సేఫ్ జోన్ వాళ్ళకి సినిమా వాళ్ళు అయిపోయారు. సో 10 మందిని పిలవగలిగేవాడు, 10 మందిని తీసుకురాగలిగేవాడు అంటే ఒక సినిమా యాక్టర్ అవుతాడు. ఇక్కడ సినిమా యాక్టర్లు అయితే బెటర్ కదా అని అందరం ఎతుకుతున్నాం. ఆయన నాయకత్వానికి పనికొస్తాడా పనికిరాడా అనే కంటే కూడా ముందు జనాన్ని తీసుకొస్తాడు, ఆయన చెప్పిన మాట మనం అందరం వినొచ్చు కదా అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. ఇక రకరకాలు. సో ప్లస్ యువకులు కావాలి. సో వీళ్ళైతే కొంచెం తొందరగా ఉంటారు. వేరే యువకుడిని మనం ఎతికి పట్టుకొస్తాం కూడా కష్టం అవుతుంది. సార్ అంటే మీరు చెప్తున్నట్టు తెలుగు రాష్ట్రాల్లో ముందు ముందు మరిన్ని కొత్త గ్లామర్తో కొత్త పార్టీలు రాబోతున్నాయంటారా? అంటే సినిమా నటులతో వస్తుంటే వాళ్ళు పెట్టే ఉద్దేశంలో ఉన్నారా లేరా అనేది నాకు తెలీదు. వాళ్ళు కావాలని కొంతమంది అనుకుంటుంది మాత్రం నాకు తెలుసు. అది మనం పేపర్లో మీడియాలో చూస్తున్నాం అంతే. అదే తప్ప నాకు. ఈ తమిళనాడులో కూడా బాగా విజయ్ గెలుపు తర్వాత చాలా మందికి ఆశ పుట్టినట్లుంది సార్. మేము లేదు, అంతకు ముందు చాలా మంది చేశారు కదండి. ఎవరు చేయలేదు, అందరూ చేశారు. అందరికి పార్టీలు ఉన్నాయి అక్కడ. పార్టీ లేని ఆర్టిస్ట్ ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు ఇంక విజయ్ మిగిలాడు. ఇప్పుడు కొత్తగా వస్తే ధనుష్ అంటున్నారు. తర్వాత మన రజనీకాంత్ గారు భార్య కూడా మళ్ళీ ఏదో ఒక సంస్థ పెట్టి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు అని నేను అనుకుంటే ఎప్పుడు వచ్చేవాడిని అని కూడా ఆ మధ్య స్టేట్మెంట్ వచ్చినట్లు కూడా చదివాము. ఆయన వచ్చి 2 సార్లు 3 సార్లు అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు కదా. ఎందుకు సార్? ఎందుకు ఆయన అనౌన్స్ చేసి? ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగాలేదని మానేశాడు అన్నారు, మనకు తెలియదు.
ఏదైనా మనకి డైరెక్ట్గా వెళ్తే తర్వాత కాంటాక్ట్స్ లేవు కదా సార్. ఏ టీవీలు చూసి టీవీ చూసి మాట్లాడతాం, ఆ గాలికవర్లు మనం మాట్లాడుకోవటం ఎందుకు, ఆల్రెడీ వాళ్ళు చూసేసి ఉంటారు కదా. సో అట్లా అంటే విజయ్ సక్సెస్ ఫార్ములాను మీరు ఒక సినీ వర్గ వ్యక్తిగా ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు సార్? అంటే తను ఎక్కడ సక్సెస్ అయ్యాడంటారు కరెక్ట్గా? ఏం లేదండి, అక్కడ వ్యాక్యూమ్ వచ్చిందండి. ఏఐడిఎంకే పార్టీ లేదు అక్కడ. జయలలిత గారు పోయినాక ఆ పార్టీకి దానికి ఒక మనుగడ లేదు. డిఎంకే కూడా కరుణానిధి గారు పోయినాక ఈయన స్టాలిన్ వచ్చేసాడు, ఆయన సింపతితో వచ్చాడు తప్ప ఆయన నిలబెట్టుకునే అంత జరగలే. ఏదో తేడాలు వచ్చినాయి అక్కడ. మొదట్లో చాలా బాగా చేస్తున్నాడు అనుకున్నారు, కేంద్రాన్ని అన్నారు, కానీ తర్వాత ఎక్కడో మరి ఎందుకో ప్రజల్లో తేడా వచ్చింది. కొన్ని రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. అట్లాగే ఆయన స్టాలిన్ అక్కడ మనం దూరం నుంచి చూస్తున్నాం. దూరం నుంచి దగ్గర నుంచి నాకు ఇళయరాజా గారు ఒకసారి వచ్చారు, మా అంతఃపురం సినిమా రికార్డింగ్స్కి వచ్చారు. వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇద్దరం కలిసి వస్తుంటే, ఎరా ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు, ఈసారి ఎలక్షన్ ఎవరు గెలిచారంటే కాంగ్రెస్ గెలిచారు సార్ అన్న. అదేంటి చంద్రబాబు గారు ఓడిపోయాడా? ఆయనట్టు ఓడిపోతాడు రా అన్నాడు ఆయన. అంటే బయట రాష్ట్రం వాళ్ళకి అంత ఆశ్చర్యంగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూర్చుని స్టాలిన్ ఇవన్నీ పేపర్లో టీవీలో చూసి స్టాలిన్ ఓడిపోవడం అనుకుంటాం. కరెక్ట్. సో ఆయన అక్కడ వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కదా మనకి. సో దాంతో ఆయన ఓడిపోయి ఉంటాడు. వేరే ఆల్టర్నేట్ కావాలి, అపోజిషన్ లేదు, ఇతను మనకి కావాల్సిన వాడు ఉన్నాడు, వచ్చేసి అంతే. సో దానికి తోడు జంజీ కూడా యాడ్ కావడము న్యాచురల్గా. అంటే యూత్ డెఫినెట్గా ఉంటారు కదా ఆర్టిస్ట్ వచ్చినప్పుడు. అంటే అతను ఆల్రెడీ కొన్ని పనులు చేసి ఉన్నాడు కదా, సోషల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రిలేట్ చేసుకున్నారు ఆయనకి. సార్ ఇది ఒక ప్రచారం ఉంది సార్, ఎవరైతే సినిమాల్లోకి రావాలనుకున్నారో వాళ్ళు చాలా ముందుగానే అన్ని స్వచ్ఛంద సంస్థలు అవి ఇవి పెట్టడము, సినిమాల్లో ఫెయిల్ అయితేనే వాటిని మూసేయడం జరుగుతుంది అంటారు. సినిమాలు ఫెయిల్ అయినాక అట్లా మూసేసిన సందర్భాలు ఉన్నాయి సార్? స్వచ్ఛంద సేవలను, రకరకాల రక్తదానాలు అవి ఇవి ఊరికేదో చెప్తూ ఉంటారు, అదేం లేదు. సో అవి యథావిధిగా నడుస్తున్నాయి సేవలు. అంటే ఎవరు ముందు వచ్చి పెట్టిన వాళ్ళు నాకు తెలిసినంత వరకు ముందు అవి పెట్టి తర్వాత సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. సినిమాల్లోకి వచ్చినాక పెట్టినవి జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఎక్కడ సేవలకైతే అంతరాయం లేదు. కాకపోతే ముందు అంత ఉధృతంగా జరగట్లేదేమో కానీ లేదు, జరుగుతున్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. సార్ ఇప్పుడు మీరు ఈ మధ్య దేశంలో జరిగిన పరిణామాలను చూశారు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టడం, అది ఒక మీమ్స్తో మొదలైన ఒక పార్టీ ఇవాళ ఒక దేశ రాజకీయాలను శాసించే స్థాయికి పోయింది. అంటే ఒక ఆర్గనైజ్డ్ పార్టీలుగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సో ఇలాంటి పార్టీలు చూపించని ఎఫెక్టుని, తీవ్రతని ఒక సోషల్ మీడియాలో పుట్టిన పార్టీ చూపించగలిగింది. దీని నుంచి రాజకీయాలు నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏం నేర్చుకోవాలంటారు అసలు? ఏం నేర్చుకోవటం ఏం లేదండి, నేర్చుకోవటం చాలా నేర్చుకోవాలి. ఒకటేంటంటే సమస్యల కోసం మాట్లాడతాం నేర్చుకోవాలి. వీళ్ళు అన్ని పార్టీలు వాళ్ళు ఏమైపోయిందంటే ఎదుటి వాళ్ళని తిడతాం తప్ప వేరే లేదు. బ్లేమ్ గేమ్ ఒకటి, లేకపోతే కులమో మతం మాట్లాడతాం తప్ప మనకేంటి, మన సమస్య ఏంటి, ఊళ్ళో ఇవాళ సమస్య ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, సమస్యల గురించి మాట్లాడతాం తక్కువైపోయి సమస్యను కూడా దాన్ని ఏదో చేద్దామని ఆలోచిస్తూ ఉంటేసరికి మీకు ఇదైపోతాను, తేడా వచ్చేస్తాను. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ఒకటే సమస్య మాట్లాడింది, సమస్యకి దానికి వచ్చిన వాళ్ళకి ఏదో వచ్చిన పరిష్కారం కూడా చెప్పారు. చాలా సింపుల్ ఇష్యూ వాళ్ళు అడిగింది, అండ్ అది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. కరెక్ట్. ఆ బర్నింగ్ ఇష్యూని అడిగేసరికి చిన్న పిల్లలందరూ దానికి స్పందించారు, కనెక్ట్ అయ్యారు. పిల్లలు ఎప్పుడైతే స్పందించారో పిల్లల తల్లిదండ్రులు కూడా స్పందించారు. సో దేశం అంతా ఒక కలకలం వచ్చింది. ఏ టైము ఇది కరెక్ట్గా ఎప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ మీద ఒక రకమైన అసంతృప్తి ఉన్న టైంలో వచ్చింది ఇదంతా. అపోజిషన్ పార్టీ మీద నమ్మకం లేని టైంలో వచ్చింది ఇదంతా. రూలింగ్ పార్టీ మీద నమ్మకం లేదు, అపోజిషన్ పార్టీ మీద నమ్మకం లేదు. ఎవరో ఒకళ్ళు దీన్ని కాపాడరు, ఎవరో వస్తారు, ఎవరు చేస్తారు అనుకుంటారు, కానీ ఎవరో వచ్చారు చేస్తారని ఆశ పుట్టింది, మొత్తం స్పందించారు. ఆ స్పందన పెద్ద అద్భుతం అయిపోయింది, అది ఒక మిరాకిల్ జరిగిపోయింది. ఇంకోటి సార్, ఇక్కడ బాగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది సినిమా నటుల మీద, చాలామంది మీద. గత ప్రభుత్వ హయాంలో చాలా విషయాల మీద నోరెత్తిన చాలా ప్రముఖ
నటులు కావచ్చు, హీరోలు కావచ్చు, చాలామంది ఇప్పుడు ఎందుకు నోరు కట్టేసుకున్నారు, ఎందుకు మాట్లాడడం లేదు? ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద ఇప్పుడు 21 మంది ఆత్మహత్య చేసుకుంటే నీట్ పేపర్ లీక్ అయ్యి దాని మీద కనీసము ఒక చిన్న మాట మాట్లాడేంత దుస్థితిలో ఎందుకు సినీ పరిశ్రమ ఉంది అని ఒక చర్చ నడుస్తుంది. సార్ ఇప్పుడు సినీ పరిశ్రమ అన్నారు, అంబానీ గారు ఏమన్నా మాట్లాడారా? టాటా మాట్లాడారా? బిర్లాలు మాట్లాడారా? వాళ్ళ వ్యాపారం మేము వ్యాపారం కాదా? కానీ గతంలో మాట్లాడారు కదా సార్. ఎప్పుడు మాట్లాడలేదు. గతంలో మన్మోహన్ సింగ్ డాలర్ విలువ పెరిగింది, డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి. ఎవరు మాట్లాడారు? అమితాబ్ బచ్చన్ మాట్లాడాడు సార్. అప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు రాజకీయాలు ఉన్నారు, ఎంజీఆర్ రాజకీయాలు ఉన్నారు, జయలలిత రాజకీయాలు ఉన్నారు. రాజకీయాలు ఉన్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ నీటి మీద ఎప్పుడు మాట్లాడలేదు. నీటి మీద మాట్లాడాలి. ఆయనకి వాళ్ళ పార్టీకి అగెనిస్ట్గా ఆయన ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, పొలిటికల్ పార్టీతో ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప వీళ్ళు ఎవరు మాట్లాడరు, ఎప్పుడు మాట్లాడరు. మనం ఎందుకు అనవసరంగా సినిమా యాక్టర్లనే మాట్లాడతాం? నేను అడిగిన పేర్లు వాళ్ళు దేశంలో ఇంపార్టెంట్ పీపుల్ కదా. అవును, దేశంలో ఇప్పుడు అంబానీ అదానీలు అయితే మొత్తం సగం దేశం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతల్లా? వాళ్ళని ఎందుకు అడగట్లే ఎవరు? కరెక్టే. ప్రభాస్ గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, లేకపోతే మహేష్ బాబు మాట్లాడలేదు అని మీరు అడుగుతున్నారు. వీళ్ళు చాలా చిన్నోళ్ళు, ప్రాంతీయ భాషల్లో నటించిన నటులు వీళ్ళు. మీరు భారతదేశాన్ని ఏళ్తున్న వాళ్ళు ఆల్మోస్ట్. అటువంటి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? కానీ వీళ్ళని జనం హీరోలు అనుకుంటున్నారు. హీరోలు అనుకుంటున్నారు సార్. వాళ్ళు ఆల్రెడీ హీరోలు అయిపోయారు. మొత్తం దేశం వాళ్ళ చేతుల్లో ఉంది కదా. అంటే వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప, వీళ్ళు రైట్ వాళ్ళు రైటే కాదు సార్. ఇది ఒక రాజకీయమైన విషయం. నాకు తెలీదు అసలు నీట్ అంటే ఏంటో నాకు తెలీదు. నేను ఇది డ్రామా లాగా ఉంటుందండి. నిజంగా మీరు మాట్లాడలేదు అంటున్నారండి సినిమా యాక్టర్లు. సినిమా యాక్టర్లు మాట్లాడతా మొదలెట్టారు అనుకుందాం. నీకు ఏం తెలుసు అయ్యా అని అడిగాడు అనుకోండి, మీలాంటి తెలియగలడు. నాకు ఏం తెలుసు? అతనికి నీట్ ఎందుకు పెట్టారో తెలీదు. అతనికి ఎందుకు నాకే తెలియదు నీట్ ఎందుకు పెడుతున్నారు. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో మేము 12th క్లాస్ పాస్ అయిపోతే మేము వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజ్ అప్లై చేస్తే మాకు వచ్చింది. నేను ఇంజనీరింగ్ చేశాను. ఇప్పుడు అది కాకుండా మధ్యలో ఏదో కొత్తగా ఎంసెట్ అని పెట్టారు, నీట్ అని పెట్టారు, ఇటువంటివన్నీ పెట్టారు. మెడికల్ కాలేజ్ అయినా ఇంజనీరింగ్ కాలేజ్ అయినా అట్లాగే వెళ్ళేవాళ్ళం. ఈ మధ్యలో ఎందుకు పెట్టారు? మరి ఈ ఎగ్జామ్ ఏంటి? ఓ ప్రశ్న ఎవరైనా వేయాలి కదా. నేను 10th క్లాస్ 12th క్లాస్ మెట్రిక్ ఏమంటారు దాన్ని, పియూసీఓ పాస్ అయిపోయినాక మళ్ళీ ఎందుకు నేను టెస్ట్ రాయాలి? మాకు ఎంట్రన్స్ పెట్టుకోండి. ఏ కాలేజ్కి ఆ కాలేజీలో ఎంట్రన్స్ పెడతారో ఏదో చేస్తారో చూసుకోండి. నా మార్కులు పెట్టి నాకు ఇచ్చేయాలి కదా. మళ్ళీ ఇంకో టెస్ట్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను 1st క్లాస్లో పాస్ అయ్యాను, మెరిట్లో పాస్ అయ్యాను. ఇప్పుడు మీరు టెస్ట్ పెడితే ఆ టెస్ట్కి నేను ఆ టైంకి ప్రిపేర్ అవ్వలేకపోతే ఫెయిల్ అయినోడికేమో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మెరిట్ వచ్చినోడికి లాస్ట్ ర్యాంక్ వస్తుంది. నీట్లో కానీ దీంట్లో కానీ అవుతుంది. ప్లస్ నీట్కి మళ్ళీ తయారవ్వాలి నేను. ఈ పిల్లలకి మిడిల్ క్లాస్ పరిస్థితి ఆలోచించండి. నీట్కి కానీ ఎంసెట్కి కానీ మళ్ళీ తయారవ్వాలంటే మీరు మళ్ళీ వెళ్ళి ఇన్స్టిట్యూట్లో చేరాలి, కోచింగ్ సెంటర్లో చేరాలి, వాళ్ళకి డబ్బులు కట్టాలి. సో ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని? ఇవన్నీ నాకు తెలీదు. తెలియకుండా నేనేం మాట్లాడతాను? ఇన్ని ఆలోచించుకొని మాట్లాడటానికి ఆ సినిమా వాళ్ళకి టైం లేదు, తెలియదు, అవసరం లేదు. ఎంతమంది తెలిసిపోని సినిమా వాళ్ళ సంగతి వదిలేయండి. భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఈ విషయాలు అనేవి తెలుసు, ఎంతమంది అర్థం చేసుకుని మాట్లాడతారు? 10% ఉంటారేమో అర్థం చేసుకుని. సో అర్థం చేసుకోకుండా ఎట్ట మాట్లాడతారు? కాంగ్రెస్ జనతా పార్టీ అనేది ఆ పిల్లోడు అర్థం చేసుకున్నాడు, ఆ పిల్లోడు మాట్లాడాడు, ఆ సమస్య మీదకి వచ్చారు. 10% అనుకున్నది ఎక్కువ పర్సంటేజ్ వచ్చారు. రకరకాల సమస్యల మీద వచ్చారు. ఒక్క దీనికోసమే వాళ్ళు నిరుద్యోగానికి అక్కడికే వచ్చారు, ఇంకో రకంగా అట్లాగే వచ్చారు, రకరకాలుగా వచ్చారు. జనం పెరిగిపోయారు. ఇవాళ దేశంలో ఉన్న సమస్యల వాళ్ళు అందరూ అక్కడ కలిశారు కాబట్టి వాళ్ళ దేశం అట్టుడికిపోయింది. అది సో సినిమా వాళ్ళు రాలేదు అంటారు. ప్రతిదానికి సినిమా వాళ్ళు ఎందుకు స్పందించాలి? కెలామిటీకి స్పందిస్తామండి. అవును సార్. కెలామిటీ అంటే న్యాచురల్ కెలామిటీ, ప్రకృతి వైపరీత్యాలకు అది మొత్తం అందరికి కలిసి వచ్చేదండి. ఇది మాకు తెలీదు. మాకే కాదు, ఈ దేశంలో సమాజం. ఇప్పుడు మీరు అడిగిన 21 మంది చచ్చిపోయినందుకు ప్రభుత్వం స్పందించాలి. ఎందుకు ప్రభుత్వాలు స్పందించలేదు? స్పందించాల్సింది రాజకీయ నాయకులు. వాళ్ళు ఎందుకు స్పందించలేదు? వాళ్ళు స్పందించట్లా, వాళ్ళని అడగట్లా. మనం
సినిమా యాక్టర్లు ఎక్కడో ఏదో పని చేసుకుంటే చాలు, వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళని వచ్చి నువ్వెందుకు స్పందించలేదని అడుగుతున్నావు. కానీ మోడీని పొగుడుతున్నారు కదా సార్, క్యూలో పొగుడుతాం సార్, మాకు అవసరం మేము పొగుడుతాం సార్. ఓకే, ఆయన పొగడతాం తప్ప? తప్పు కాదు సార్. ఆయన ప్రధానమంత్రి ఆయన బాగా చేస్తున్నాడని నాకు అనిపించింది. నాకు రాజకీయం తెలియదు, నాకు తెలియదు, నీట్ గురించి తెలియదు, కానీ మోడీ ఏం చేస్తున్నాడో తెలిసిపోతుంది సినిమా. మోడీ చేస్తుంది కూడా మాకు తెలియదు సార్. నిజం చెప్పాలంటే మోడీ గారు ప్రధానమంత్రి అని తెలుసు, బాగా చేస్తున్నాడు అంటున్నారు, మేము బాగా చేస్తున్నాడు అనుకుంటున్నాం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు మన ముఖ్య నేత. సో ఆయన్ని మనం ఎప్పుడు కాదనం కదా, బాగున్నాడు అంటాం. అంతేగాని నీటిని గురించి, ప్రధానమంత్రిని గురించి నేను కొత్తగా సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ ప్రజలు గెలిపించారు. బట్ నీట్ ఎగ్జామ్ని గురించి నేను తెలుసుకోవాలంటే ఐ షుడ్ గెట్ ఇన్ టు సమ్ రీసెర్చ్. అసలు నీట్ అంటే ఏంటి, నీట్ ఎందుకు పెట్టారు, నీట్ ఎలా లీక్ అయింది, లీక్ అయినాక ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడ్డాక ఎంతమంది చచ్చిపోయారు, ఈ చచ్చిపోయిన వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత నష్టం వచ్చింది, ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. సో వీళ్ళకి దీనికోసం ఏం చేయాలి, నీట్ ఎలా చేయాలి, ఇది నా ఉద్యోగం కాదు, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు కూడా తెలియదు. సో దాని మీద నేను స్పందించలేదు అనడానికి ఎంతవరకు న్యాయం? అంటే స్పందించాల్సిన ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లా? సార్, భవిష్యత్తులో కాక్రోచ్ జనతా పార్టీ భారత రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు ఒక అంచనా వేస్తున్నారు? సార్, బ్రహ్మాండమైన స్పందన అయితే వచ్చింది, చాలా తేడా వచ్చింది. ఇప్పుడు మా ప్రజల ఆలోచన విధానంలో చాలా తేడా వచ్చింది. ప్రజల్లో ఒక రకమైన న్యూనత నుంచి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు, యూత్ ఆలోచిస్తున్నారు. సో చాలా మార్పు ఉంటుంది ఈ సమాజం. అంటే వీళ్ళు ఎంతవరకు కంటిన్యూ చేస్తారో నాకు తెలీదు. వీళ్ళు కంటిన్యూ చేసేదాన్ని బట్టి కానీ, అపోజిషన్ పార్టీస్ చేసేదాన్ని కానీ, రూలింగ్ పార్టీ చేసేదాన్ని, అన్ని ఇంటర్లింక్డ్ అండి. డైరెక్ట్గా వీళ్ళతో మొత్తం ప్రజల్లో వచ్చే మార్పు ఉంటుంది, డెఫినెట్గా మార్పు అయితే ఉంటుంది. ఎంత మార్పు ఉంటుంది, ఎలా మార్పు ఉంటుంది అంటే వీ షుడ్ వెయిట్ అండ్ సీ. సార్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం చిన్న ఎక్స్టెన్షన్ సార్. మీరు అన్నారు కరెక్టే, సినిమాలు చేసుకునే వాళ్ళకి నీట్ అంటే తెలియదు అది అని. కానీ రాజకీయాల్లో ఉండి సినిమాలు కూడా చేసుకుంటూ 2 రంగాల్లో రాణిస్తున్న వాళ్ళైనా ఎందుకు స్పందించడం లేదంటే దానికి ఏముంటుంది సార్? దానికి అది మీరే చెప్పారు కదా, వాళ్ళు మోడీ గారు వెనకాల ఉన్నారు, వాళ్ళు స్పందించకూడదు. లేని వాళ్ళు కూడా నేను అనేది. లేని వాళ్ళు ఎవరున్నారండి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.